Hi friends, welcome to Trading Zone. My name is Narendra. ఈ వీడియో చివరిదాకా చూడండి, ఎందుకో చెప్తాను. ఈరోజు మనం వేదాంత్ ప్యాషన్ గురించి మాట్లాడుకుందాం. దీన్నే మన్యవార్ అని కూడా అంటారు. ఫస్ట్ పార్ట్ మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేద్దామంటే ఈ బిజినెస్ ఎలా ఉంది, ఈ కంపెనీకి ఈ సెక్టార్లో బిజినెస్ ఎలా ఉంది, ఈ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఏమన్నా రిస్క్లు ఏమన్నా ఉన్నాయా, నెక్స్ట్ 2 yearsలో కంపెనీ ఏ విధంగా ఉండబోతుంది అనేది చూద్దాం. ఈ కంపెనీ బేసికల్గా కలకత్తా బేస్డ్ కంపెనీ. మోడీ ఫ్యామిలీ, మనం ప్రధానమంత్రి మోడీ కాదండి, మోడీ ఫ్యామిలీ రన్ చేస్తున్నారు. ప్రజెంట్ CEO చైర్మన్గా రవి మోడీ గారు ఉన్నారు. ఈ కంపెనీ ఇండియా వైజ్ చూస్తే 350 పైన అవుట్లెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. ఇవి ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ అండి. ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ అంటే ఈ కంపెనీ ప్రోడక్ట్స్ మాత్రమే అమ్ముతారు. అదర్ కంట్రీస్లో 16 ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ ఉన్నాయని చెప్తున్నారు. టోటల్గా 250 సిటీస్లో నెట్వర్క్ ఉంది. ఇంకా అవుట్లెట్స్ పెంచుతున్నారు ఇండియాలో. బేసికల్గా ఈ కంపెనీ ఎథ్నిక్ వేర్, వెడ్డింగ్ వేర్ని సేల్ చేస్తుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి మహిళలకి, జెంట్స్కి వెడ్డింగ్ వేరే రెవెన్యూలో 75 to 80% ఉందండి. ఎథ్నిక్ వేరు పండగలకి, పెళ్ళిళ్ళు జరుగుతున్నంతకాలం ఈ బిజినెస్ ఉంటుంది. జరగటం ఆగిపోవు కదా, పెళ్ళిళ్ళు ఇండియాలో పాపులేషన్ పెరుగుతూనే ఉంటుంది. ఈ వెడ్డింగు, ఎథ్నిక్ వేర్కి ఈ ఖర్చు పెట్టడం అనేది జనాల్లో ఎక్స్పెండ్ చేయటం అనేది పెరిగిందండి. మెయిన్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇంతకుముందుకి ఇప్పటికీ ప్రీమియమైజేషన్ అంటారండి. అంటే బ్రాండెడ్ ఐటమ్స్ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు. ఐటమ్స్ క్వాలిటీకి ప్రిఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. కాబట్టి ఈ ఎథ్నిక్ వేర్, ఈ వెడ్డింగ్ వేర్ బిజినెస్ అనేది ఇంకా గ్రో అవుతుంది. బ్రాండెడ్ కంపెనీస్కి మంచి బిజినెస్ ఉంటుందని చెప్పొచ్చు. ఇందులో ఎథ్నిక్ వేరు వీళ్ళకి 20% మార్కెట్ షేర్ ఉందని చెప్తున్నారు. మీరు ఒక్కసారి చూడొచ్చు, రామ్ చరణ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. వీళ్ళ రెవెన్యూలో దగ్గర 5% అడ్వర్టైజ్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నారు. 2020లోనే 8% ఖర్చు పెట్టారు. మీరు ఒక్కసారి ఈ ప్రోడక్ట్స్ ఒకసారి చూడండి, మనం మళ్ళీ మాట్లాడదాం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎథ్నిక్ అండ్ వెడ్డింగ్ వేర్ అండి మహిళలకి. ఈ ఐటమ్స్ వచ్చేసి మిడిల్ క్లాస్ దగ్గర నుంచి ప్రీమియం కేటగిరీలో ఉంటాయండి ఈ ఐటమ్స్ వచ్చేసి. ఇప్పుడు ప్రజెంట్ అందరూ ప్రీమియమైజేషన్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి వీటికి ఫర్దర్గా ఫ్యూచర్లో మంచి బిజినెస్ ఉంటుందని చెప్పుకోవాలి. ఇకపోతే ఈ స్టోర్స్ 650 పైన ఇండియాలో స్టోర్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఇందులో ఈ స్టోర్స్ వచ్చేసి FOFO మోడల్ అండి. అంటే ఫ్రాంచైజీ ఓన్డ్, ఫ్రాంచైజీ ఆపరేటింగ్ మోడల్. అంటే ఫ్రాంచైజీ ఓన్డ్ అంటే వీళ్ళేమి సైట్ కొనుక్కొని బిల్డింగ్ కట్టేసి వీళ్ళేం ఖర్చు పెట్టరండి. ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళకి ఫ్రాంచైజీ అంటే తెలుసు కదా, వీళ్ళకి కొంత డిపాజిట్ అమౌంట్ పే చేయాలి. వీళ్ళు ఐటమ్స్ ఇస్తారు, అడ్వర్టైజ్మెంట్ అంతా సపోర్ట్ ఇస్తారు. అందులో కొంత పర్సంటేజ్ వీళ్ళకి వెళ్తుంది. అంటే వీళ్ళు పెద్దగా ఎక్స్పెండిచర్ చేయరు కాబట్టి దీన్ని ఎసెట్ లైట్ మోడల్ అంటారు. వీళ్ళు పెద్ద ఖర్చు పెట్టేది ఏమీ లేదు. ఎసెట్ లైట్ మోడల్కి ఏంటంటే మార్జిన్స్ బాగా వస్తాయి, ప్రాఫిట్స్ బాగా వస్తాయి. వాళ్ళు ఖర్చు ఎక్కువ బెటర్ కాబట్టి. ఒక్క 2020లోనే 8% దగ్గరగా అడ్వర్టైజ్మెంట్ ఖర్చు చేసామని చెప్తున్నారు. వీళ్ళు IPLలో స్పాన్సర్స్ కూడా చేశారు. అడ్వర్టైజ్మెంట్లో భాగంగా కలకత్తా నైట్ రైడర్స్కి, ఢిల్లీ డేర్ డెవిల్స్ మీరు చూడొచ్చు, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ బాలీవుడ్ స్టార్స్ చేత అడ్వర్టైజ్మెంట్ చేయించారు. రణవీర్ సింగ్, అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్స్ చేత అడ్వర్టైజ్మెంట్ చేయించారు. ఇంకా మల్టీప్లెక్స్కి, బిల్ బోర్డ్, సోషల్ మీడియా, డిజిటల్ అడ్వర్టైజ్మెంట్కి 8% ఖర్చు చేసామని చెప్తున్నారు. ఓవరాల్గా
మొదటి నుంచి బిజినెస్ ఎలా ఉంది, రెవెన్యూ ఎలా ఉంది, ప్రాఫిట్ ఎలా ఉందో చూద్దాం. సేల్స్ చూస్తే దగ్గర దగ్గర 2018లో 758 crores ఉంది. మార్చి 2024లో 1368. ఈ 6 yearsలో రెవెన్యూ దగ్గర దగ్గరగా డబుల్ అయిందని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు 801, 916, 565. 2021లో ఈ కరోనా వల్ల బిజినెస్ దెబ్బతింది, కానీ సస్టైన్ అవ్వగలిగింది. అంత పెద్ద కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది చాలా కంపెనీలు మూతపడ్డాయి, కానీ ఇది సస్టైన్ అవ్వగలిగింది. 2022లో 1041, 2023 1355 crores, 2024 1368. మీరు చూడొచ్చు మార్చి 2023 నుంచి 2024కి పెద్ద గ్రోత్ లేదని చెప్పుకోవచ్చు. సేమ్ 1350, 1368 సేమ్ అలాగే ఉంది. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వెడ్డింగ్ డేట్స్ చాలా తక్కువ ఉన్నాయంట. అందువల్ల సేల్స్ కొంచెం తగ్గినాయి అని చెప్తున్నారు. ఈ సంవత్సరం వెడ్డింగ్ డేస్ బాగున్నాయి అంటే ఇలా బిజినెస్ వెడ్డింగ్ డేస్ని బట్టి, వెడ్డింగ్ డేస్ ఎక్కువగా ఉంటే ఎథ్నిక్ వేర్, ఈ పండగలు ఇట్లాంటి ఈవెంట్స్, వెడ్డింగ్ వేర్స్ ఎక్కువగా ఉంటే వీళ్ళకి బిజినెస్ బాగా జరిగింది. ఈ సంవత్సరం వెడ్డింగ్ డేస్ బాగున్నాయి, బిజినెస్ కూడా బాగుంది. బిజినెస్ నార్మల్కి వచ్చిందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత, కరోనా తర్వాత వీళ్ళకి మార్జిను తగ్గటం, ఒక ఫైనాన్షియల్ ఇయర్ దెబ్బతింటాం. ఇప్పుడు బిజినెస్ నార్మల్గా ఉంది, ఇక నుంచి బాగుంటుందని చెప్తున్నారు. నెట్ ప్రాఫిట్ చూస్తే 148 crores నుంచి 414, దగ్గర దగ్గరగా 3 times అయింది నెట్ ప్రాఫిట్. మీరు చూడొచ్చు కన్సిస్టెంట్గా 148, 182, 237, 133 కరోనా టైంలో తగ్గింది. 315, 429, 414 కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఇస్తుందంటే, ఒక్క కరోనా ఇయర్ తీసేస్తే రెవెన్యూ కానీ నెట్ ప్రాఫిట్ కానీ నెట్ ప్రాఫిట్ కానీ కన్సిస్టెంట్గా పెరుగుతుంది. ఇది కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ ఇందులో బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ బిజినెస్లో ప్లస్ పాయింట్, సపోజ్ డీమార్ట్ ఉంది. డీమార్ట్ కంపెనీ ఐపీఓకి వచ్చినప్పుడు చాలా ఫాస్ట్ గ్రో అయింది, స్టాక్ ప్రైస్ కానీ, రెవెన్యూ కానీ, ప్రాఫిట్ కానీ. తర్వాత ఈ కరోనా తర్వాత డీమార్ట్కి మార్జిన్స్ తగ్గినాయి. మెయిన్ ఏంటంటే ఈ ఆన్లైన్ కంపెనీస్ ఉన్నాయి కదా, కామర్స్, అవన్నీ డీమార్ట్ ఏదైతే ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తాయో అవన్నీ కాంపిటీషన్ వచ్చినాయి డీమార్ట్కి. అవన్నీ ఆన్లైన్లో ఇంట్లో ఉండి తెచ్చుకోవచ్చు. డీమార్ట్కి ఎవరు వెళ్తారండి అంత దూరం వెళ్ళటం ఎందుకు? ఇంట్లోనే వస్తున్నాయి కదా అని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. అందువల్ల డీమార్ట్కి మార్జిన్స్ పడిపోయినాయి. కానీ ఈ బిజినెస్ చూస్తే, ఈ బిజినెస్ ఆన్లైన్ కంపెనీస్ కాంపిటీషన్ ఇవ్వలేవు. ఎందుకంటే ఈ ఎథ్నిక్ వేరు, వెడ్డింగ్ వేర్ ఏదైతే ఉందో వాళ్ళు అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి స్టోర్కి వెళ్ళి ట్రయల్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో అది ఉండదు. కరెక్ట్గా సూట్ అయిందా లేదా ట్రయల్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది స్టోర్కి వెళ్తే. అందువల్ల ఇది ఆన్లైన్ కంపెనీస్ కాంపిటీషన్ ఇవ్వలేవు. అంటే యూనిక్ బిజినెస్లో యూనిక్ సెక్టార్లో ఉంది కాబట్టి, అదిగాక దీనికి పెద్ద కాంపిటీషన్ లేదని చెప్తున్నారు. ఈ కంపెనీకి ఉన్న కాంపిటీషన్ వచ్చేసి రామ్రాజ్ ఒకటి, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ ఒకటి, ఇవి కాంపిటీషన్గా ఉన్నాయి మెయిన్గా. మీరు చూడొచ్చు, మనం చెప్పుకున్నాం అసెట్ లైట్ మోడల్ అని ఫ్రాంచైజీ టైపు. వీళ్ళు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెవెన్యూలో దాదాపు 30-40% వీళ్ళకి రిసీవబుల్స్ ఈ డిపాజిట్ ద్వారా, ఫ్రాంచైజీ డిపాజిట్ ద్వారా వస్తున్నాయి అని చెప్తున్నారు. సపోజ్ ఎవరన్నా ఒక స్టోర్ పెట్టాలంటే ఓ 30 lakhs 40 lakhs డిపాజిట్గా కడతారు. వాళ్ళకి ఐటమ్స్ ఇస్తారు, వాళ్ళకి టైం ఇస్తారు, ఒక 120 days 150 daysలో పే చేయమని. ఒకవేళ ఏమన్నా పేమెంట్ డిలే అయినా, ఒకవేళ పేమెంట్ వాళ్ళు చెల్లించకపోతే ఈ డిపాజిట్లోంచి కట్ చేసుకుంటారు. వాళ్ళకి
వీళ్ళకి ఇక్కడ పెద్ద నష్టం అంటూ ఏముండదు. అందువల్ల ఎసెట్ లైట్ ఒకటి, బిజినెస్ కన్సిస్టెంట్గా పెరుగుతుంది. ఆన్లైన్ ఈ కామర్సు ఈ సెక్టార్లో దీనికి సంబంధించిన పెద్ద కాంపిటీషన్ ఇవ్వలేదు. అందువల్ల ఇంకోటి ఏంటంటే మార్జిన్స్ పెరగటానికి రీజన్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 74% ఉంది. అంటే అర్థం ఏంటంటే గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఇప్పుడు 100 రూపాయలు పెట్టుబడి పెడితే అందులో 74 రూపాయలు మిగులుతున్నాయి. అంటే ఖర్చులు బాను 74. ఇందులో అడ్వర్టైజ్మెంట్ కాదండి, వీళ్ళకి ఓన్గా ఫ్యాక్టరీస్ అవి ఉన్నాయి. ఈ క్లాత్ అవి తయారు చేయడానికి, ఈ క్లోత్స్ అన్నీ తయారు చేయడానికి ఓన్గా ఫ్యాక్టరీలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఈ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఈ దాని అడ్వర్టైజ్మెంట్ అవన్నీ కాకుండా అచ్చం అందులో ఫ్యాక్టరీలో ఎంత ఖర్చు అవుతుంది అవి తీస్తే 75 రూపాయలు మిగులుతుంది. మీరు చూడొచ్చు ఎబిటా మార్జిన్ 50%, ప్రాఫిట్ మార్జిన్ అన్ని ఖర్చులు పోను ఈ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటారండి 32%. అంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే ఈ బిజినెస్లో 32 రూపాయలు వస్తుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి మార్జిన్ పెరగటానికి మెయిన్ రీజన్, వీళ్ళు మార్జిన్ పెరగటానికి మెయిన్ రీజన్ ఎప్పుడైతే డిమాండ్ తగ్గుతుందో, సపోజ్ ఏమైనా కొన్ని నెలల పాటు సపోజ్ సమ్మర్ టైంలో వెడ్డింగ్ డేట్స్ తక్కువ ఉన్నాయి, ఈ మంత్లో డిమాండ్ తక్కువ ఉంటుంది అనుకుంటారు. ఎప్పుడు మార్జిన్స్ తగ్గుతాయి? ఇప్పుడు సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువ ఉంటే అప్పుడు ప్రైస్ తగ్గించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ప్రైస్ ఎలా మేనేజ్ చేస్తున్నారంటే వీళ్ళకంతా డేటా ఉంటుందండి, వీళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నారు. ఏ ఏరియాలో ఏ మంత్లో ఎంత సేల్స్ జరుగుతున్నాయి, ఏ కస్టమర్ రిక్వైర్మెంట్ ఏంది, వీళ్ళ దగ్గర అంతా డేటా ఉంటుంది. ఇప్పుడు ఈ నెలలో డిమాండ్ తక్కువ అనుకున్నారు, ఆ డిమాండ్ ఎంతైతే తక్కువ ఉంటుందో అంతవరకు వీళ్ళు సప్లై కట్ చేస్తారు. వీళ్ళు ఐటమ్స్ ప్రొడ్యూస్ చేయటమే తక్కువ ప్రొడ్యూస్ చేస్తారు. అందువల్ల ఏంటంటే తక్కువ ప్రొడ్యూస్ చేసినప్పుడు డిమాండ్ సప్లై బ్యాలెన్స్ చేస్తారు. అందువల్ల వీళ్ళకి ప్రైస్ డిస్కౌంట్లు ఏమి ఇవ్వరండి. వీళ్ళు ఆ విధంగా సప్లై సైడ్ కట్ చేసి ఆ మార్జిన్స్ అలాగే మెయింటైన్ చేస్తారు. అందువల్ల వీళ్ళకి నెట్ ప్రాఫిట్ మార్జిన్ 32% ఉంది. 32% అంటే 100 రూపాయలు పెట్టుబడి పెడితే 32 రూపాయలు మిగులుతుండే. ఏ బిజినెస్లో ఉంటుందండి? మీరు చూడండి, చాలా కంపెనీలు నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉందో చూడండి, 32% ఉందంటే చాలా మంచి బిజినెస్. ఇన్వెంటరీ డేస్ కూడా చూడండి, 47 డేస్. వీళ్ళకి అందుకనే ఇన్వెంటరీ డేస్ అంటే ఈ స్టాకు ఎంతకాలం ఉంటుంది, వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన వీళ్ళు ఐటమ్స్ అన్నీ ఇక్కడ స్టోర్లో ఖాళీ అయ్యే కొంది గోడాన్లో పెడతారు కదా, గోడాన్లో ఎంతకాలం ఉంటుంది. గోడాన్లో ఎక్కువ కాలం ఉన్నప్పుడు మనకి ఇన్వెంటరీ కాస్ట్ అనే పడుతుంది, రోజుకింతని పడుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్లు ఇవన్నీ ఉంటాయి. అందుకనే తక్కువ డేస్ ఉంటుంది. ఇప్పుడు డిమాండ్ తగ్గట్టుగా, డిమాండ్ తక్కువ ఉంటే వాళ్ళు ప్రొడక్షనే తగ్గించేస్తారు. ఓవరాల్గా కంపెనీ బాగుంది. లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా 5-6 సంవత్సరాలుగా కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఇస్తుంది. ఒక్క కరోనా సంవత్సరం తప్ప కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఇస్తుంది. కన్సిస్టెంట్గా రెవెన్యూ అండ్ ప్రాఫిట్ కన్సిస్టెంట్గా పెరుగుతున్నాయి. ఇది యునిక్ బిజినెస్లో ఉంది. ఎసెట్ లైట్ మోడలు, ప్రాఫిట్ మార్జిన్, హై ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఉన్నాయి, మంచి ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఉన్నాయి. బిజినెస్ బాగుందని చెప్పుకోవాలి. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. స్ట్రెంగ్త్ కరోనా టైంలో కూడా సస్టైన్ కాగలిగింది, హై మార్జిన్స్ మెయింటైన్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఫెస్టివల్ డేస్ తక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు బిజినెస్ నార్మల్కి వచ్చిందంటున్నారు. నెక్స్ట్ ఇక ముందు ఇంకా ఫర్దర్గా బిజినెస్ ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. ఓవరాల్గా చూస్తే బిజినెస్ అవుట్లుక్ బాగుందండి. పాన్ ఇండియా ప్రెజెన్స్ ఉంది. టాప్ టౌన్స్లో ఇప్పటివరకు ఏ టౌన్స్లో బిజినెస్ ఉంది, బి టౌన్, సి టౌన్స్లో ఎక్స్పాండ్ చేస్తున్నారు. మార్కెట్ పొజిషన్ బాగుంది. ఓవరాల్గా బిజినెస్ బాగుంది. నీషి సెగ్మెంట్ అంటారండి, యునిక్ సెగ్మెంట్లో ఉందని చెప్పుకోవాలి. అసెట్ లైట్ మోడల్ బిజినెస్ చాలా బాగుంది, ఎలాంటి డోకా లేదు. ఇప్పుడు మనం క్వార్టర్లీ రిజల్ట్ చూద్దాం. సెప్టెంబర్ క్వార్టర్లీ రిజల్ట్ 218 నుంచి 218
దగ్గర దగ్గర 218 crores నుంచి లాస్ట్ ఇయర్ 218 crores నుంచి 268 crores రెవెన్యూ ఇంక్రీజ్ అయింది. దగ్గర దగ్గర 23% ఇంక్రీజ్ అయిందండి ఇయర్ అండ్ ఇయర్. నెట్ ప్రాఫిట్ చూద్దాం. నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 49 crores నుంచి 67 crores. నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 49 crores నుంచి 67 crores, దగ్గర దగ్గర 37% ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అయింది. టాప్ లైన్లోను బాటమ్ లైన్లోను రెవెన్యూలోను నెట్ ప్రాఫిట్లోను టాప్ లైన్ బాటమ్ లైన్ ఇంప్రూవ్ అయిందని చెప్పొచ్చు. డీసెంట్ రిజల్ట్ ఇచ్చిందండి. ఓవరాల్గా క్వార్టర్లీ రిజల్ట్ బాగున్నాయి. ఇప్పుడు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూద్దాం. లాస్ట్ సెప్టెంబర్లో ఎఫ్ఐఐస్ ప్రమోటర్ హోల్డింగ్ 75% ఉంది. ప్రజెంట్ ఎఫ్ఐఐస్ స్ట్రాంగ్ ప్రమోటర్ హోల్డింగ్ ఉందండి. ఎఫ్ఐఐస్ 6.68% దగ్గర నుంచి 9.53కి ఇంక్రీజ్ చేశారు. మీరు చూడొచ్చు, కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ చేశారు. లాస్ట్ ఇయర్లో గత సంవత్సరంలో చూస్తే 6.68, 7.75, 8.13, 9.04, 9.53 కన్సిస్టెంట్గా ఎఫ్ఐఐస్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు స్టేక్. డిఐఎస్ చూస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 14.88, సెప్టెంబర్లో 11.57. పబ్లిక్ హోల్డింగ్ 3.46 నుంచి 3.96, పెద్దగా మారలేదండి. పబ్లిక్ హోల్డింగ్ కొద్దిగా స్లైట్గా పెరిగింది, పెద్దగా మారలేదు. డిఐఎస్ అమ్ముతుంటే ఎఫ్ఐఐస్ కొంటున్నారు. అంటే ఆటోమేటిక్గా డిఐఎస్ ఆల్రెడీ 14% స్టేక్ ఉంది. డిఐఎస్ అమ్మినా కానీ అది ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? మళ్ళా స్ట్రాంగ్ హ్యాండ్స్ చేతుల్లోకి వెళ్తుంది. అంటే ఎఫ్ఐఐస్ ఈ కంపెనీ ఫ్యూచర్లో ఫర్దర్గా మంచి గ్రోత్, మంచి రిటర్న్ ఇస్తుందని స్ట్రాంగ్గా నమ్ముతున్నారు. డిఐఎస్ ఆల్రెడీ 15% కొద్దిగా తగ్గించుకున్నారు. కొద్దిగా తగ్గించుకున్నా కానీ ఎఫ్ఐఐస్ బై చేస్తున్నారు. ఓవరాల్గా బిగ్ హ్యాండ్స్ ఈ కంపెనీ మీద చాలా పాజిటివ్గా ఉన్నారు. ఇప్పటివరకు చూస్తే బిజినెస్ బాగుందండి. కంపెనీ బాగుంది. మంచి లాస్ట్ 5-6 yearsలో మంచి ప్రాఫిట్ ఇచ్చింది. ఇక ముందు కూడా బిజినెస్ బాగుంటుందని మేనేజ్మెంట్ చెప్తున్నారు. క్వార్టర్లీ రిజల్ట్ డీసెంట్గా వచ్చినాయి. ఇప్పుడు ప్రజెంట్ కొన్ని రేషియో చూద్దాం. ఇంకో విషయం చెప్పుకోవాలి ఈ కంపెనీ గురించి. డెప్ట్ ఆల్రెడీ మనం అనుకున్నాం, పెద్దగా ఖర్చు పెట్టాల్సింది ఏం లేదని. అసెట్ లైట్ మోడల్ కాబట్టి డెప్ట్ తక్కువగానే ఉంటుంది. 463 crores. డెప్ట్ టు ఈక్విటీ రేషియో 0.30. మనం అనుకున్నాం డెప్ట్ టు ఈక్విటీ రేషియో <1 ఉండాలని. 0.30 ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ డెప్ట్. జీరో డెప్ట్ కంపెనీ. ఎక్సలెంట్ కంపెనీ అని చెప్పుకోవాలి. మార్కెట్ క్యాప్ చూస్తే 35,000 crores ఉంది. మిడ్ క్యాప్ కంపెనీ. కరెంట్ ప్రైస్ 1417. 52 week హై చూస్తే 1488. 52 week హైకి దగ్గరలో ఉంది. స్టాక్ పిఈ 85 ఉందండి. ఇండస్ట్రీ పిఈ చూస్తే 41 ఉంది. అంటే ఇండస్ట్రీ పిఈ కన్నా చాలా ఎక్స్పెన్సివ్గా ట్రేడ్ అవుతుంది. ఇది మనం అనుకున్నాం కన్సిస్టెంట్గా. ఎప్పుడైతే కంపెనీ కన్సిస్టెంట్గా ప్రాఫిట్ ఇస్తుందో దాన్ని మార్కెట్ కాస్త ప్రీమియం వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుద్ది మార్కెట్లో. కంపెనీ కన్సిస్టెంట్గా దీనికున్న ఫ్యూచర్ గ్రోత్ కానీ హిస్టరీ కానీ దానివల్ల కాస్త హై ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుంది. మనకి చీప్ వాల్యుయేషన్లో అనేది చాలా అది కష్టమండి. ఇప్పుడు కరోనా అట్టాటి మేజర్ క్రైసిస్ వస్తే తప్ప ఇలాంటి కంపెనీలు చీప్ వాల్యూషన్లో దొరకటం అనేది చాలా కష్టం. ఫెయిర్ వాల్యుయేషన్లో దొరికితే, రీజనబుల్ వాల్యుయేషన్లో కనుక దొరికితే ఓకే, పర్వాలేదు, కొనొచ్చు అనుకోవచ్చు. ప్రజెంట్ ఓవరాల్గా వాల్యుయేషన్ వైజ్ చూస్తే ఈ కంపెనీ ప్రజెంట్ ఫెయిర్ వాల్యుయేషన్లోనే ట్రేడ్ అవుతుందండి. నేను సపరేట్గా డిస్కస్ చేస్తాను వాల్యుయేషన్ ఎలా చెక్ చేయాలనేది. కంపెనీ రీజనబుల్ వాల్యుయేషన్లో ట్రేడ్ అవుతుంది. అంత చీప్ కాదు, అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. ఆర్ఓసిఈ రిటర్న్ రేషియోస్ చూస్తే 30% ఆర్ఓసిఈ ఎక్సలెంట్ రేషియో అండి. 30% ఆర్ఓసిఈ అంటే ఎక్సలెంట్ రేషియో. మనం 15 అబవ్ ఉంటే మంచి రేషియో అని చెప్పుకున్నాం. ఆర్ఓఈ కానీ ఆర్ఓసిఈ కానీ. ఆర్ఓఈ 26% ఉంది. ఆర్ఓఈ కన్నా
ఆర్ఓసి కొద్దిగా ఎక్కువ ఉండాలి, అప్పుడు మంచి కంపెనీ అని చెప్పొచ్చు. రిటర్న్ ఆన్ అసెట్స్ 17% ఉంది. డెప్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పుకున్నాం. డివిడెండ్ ఈల్డ్ కన్సిస్టెంట్గా డివిడెండ్ ఇస్తుందండి. కంపెనీ ఎప్పుడు డివిడెండ్ ఇస్తుంది? లాభాలు బాగా వచ్చినప్పుడు డివిడెండ్ ఇస్తుంది. డివిడెండ్ ఇస్తుందంటే కంపెనీ ప్రాఫిట్లో ఉన్నట్టు. ఒక రకంగా ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ 0. ఇక్కడ ఓపీఎం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 47%. మనం అనుకున్నాం ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ₹100 పెట్టుబడి పెడితే అందులో ఉన్న ఖర్చులన్నీ పోను ఐటమ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 47% ఉందండి. ఎక్సలెంట్. మనకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% ఉంటే చాలా మంచి కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇది 47% చూపిస్తుంది. ₹100 పెట్టుబడి పెడితే నీకు ఖర్చులన్నీ పోను, ట్యాక్సులు కాకుండా ఖర్చులన్నీ పోను. అన్ని అడ్వర్టైజ్మెంట్ ఖర్చులు, వెహికల్ ఖర్చులు చాలా ఉంటాయి కదా, ఐటమ్ ప్రొడ్యూస్ చేయడానికి ఖర్చులన్నీ పోను, నీకు ₹47 మిగులుతున్నాయి. అందులో కొంత ట్యాక్స్ పోతుంది అనుకోండి. కాబట్టి ఇది ఎక్సలెంట్ ప్రాఫిట్ ఇచ్చే బిజినెస్. అందుకనే కొద్దిగా ఎక్స్పెన్సివ్ పీఈలో ట్రేడ్ అవుతుంది. ఈపీఎస్ గ్రోత్ కూడా బాగుంది. ఓవరాల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. చాలా స్ట్రాంగ్ కంపెనీ. మీరు గమనిస్తే నా వీడియోస్ అన్నీ ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా కంపెనీ ఉంటుంది. మనం ఒకవేళ అందులో ఇన్వెస్ట్ చేసినా 3, 4, 5 ఇయర్స్ ఉంచుకోవటానికి లేదా 7, 8 ఇయర్స్ ఉంచుకోవటానికి ఎలాంటి డోకా లేకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీసే నేను డిస్కస్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను, వీడియో చివరిదాకా చూడమన్నాను. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, నేను ఈ ప్రైస్లో మనం ఈ కంపెనీని కొనుక్కోవచ్చు అని అనిపించినయే నేను వీడియో చేస్తా. చాలా కంపెనీస్ ఉన్నాయి, 5,000, 6,000 కంపెనీస్ ఉన్నాయి. నీకు మంచి కంపెనీస్ చాలా ఉంటాయి, 2,000, 3,000 మంచి కంపెనీస్ ఉంటాయి. అన్ని కంపెనీల్లో ఇదొక్కటే నేను ఈ టైంలో ఎందుకు చేస్తున్నానంటే, ఈ టైంలో కొంచెం ఇంచుమించుగా ఎగ్జాక్ట్ మనం అనుకున్న బై ప్రైస్ అయితే మనకి కరెక్ట్గా దొరక్కపోవచ్చు. కొంచెం ఇంచుమించుగా దగ్గర 5% లోపల మనకు దొరికితే ఈ కంపెనీ ఈ టైంలో కొనొచ్చు అనుకున్నయే నేను వీడియో చేస్తున్నాను. ఇక్కడ చార్ట్ చూద్దాము. ఇప్పుడు చార్ట్ చూసినట్టయితే రెసిస్టెన్స్ని బ్రేక్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. అప్వర్డ్ మూమెంట్ కనిపిస్తుందండి. చార్ట్కి మూమెంట్లో ఉంది. బై జోను, సపోర్ట్ జోను ఈ 1250 to 1350 కనిపిస్తుందండి. ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ వచ్చేసి 14 అరౌండ్ ట్రేడ్ అవుతుంది. 14-15 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది 1300 లెవెల్కి వస్తుందా లేదా చెప్పటం కష్టం. స్టాగర్ 2-3 ఇన్స్టాల్మెంట్లుగా ఇన్వెస్ట్ చేయటం అనేది బెటర్. ఎవరన్నా ఈ కంపెనీని కొనుక్కోదలుచుకుంటే 1350 నుంచి 400 ఒక ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఒక 50%. బిలో 1350 వచ్చి 1300 అరౌండ్ వస్తే ఒక 25%. ఇంకా బిలో వస్తే ఇంకా మిగతా 25%. 2-3 టైమ్స్ స్టాగర్డ్ మేనర్లో ఈ కంపెనీని బై చేయొచ్చు. ఖచ్చితంగా ఇది 4-5 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు. నేను షార్ట్ టర్మ్ 1 month 2 months హోల్డ్ చేసేవి నేను అసలు డిస్కస్ చేయను. ఖచ్చితంగా లాంగ్ టర్మే నేను డిస్కస్ చేస్తా. ఈ ప్రైస్లో తీసుకోవచ్చు లేదా ఒక 5% తగ్గితే తీసుకోవచ్చు. నాకు అనిపించినవి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయని నేను డిస్కస్ చేస్తా. ఈ 1250 కన్నా బిలో వెళ్ళటం అనేది అవకాశాలు చాలా చాలా తక్కువ అండి. చాలా తక్కువ ఉన్నాయి ఈ కంపెనీకి. కాబట్టి డిప్ వచ్చినప్పుడల్లా యాడ్ చేసుకోవచ్చు ఈ కంపెనీ. అదండి వీడియో. నాకైతే ఈ కంపెనీ బాగుంది, ఫండమెంటల్గా బాగుంది, టెక్నికల్గా కూడా బాగుంది. 4-5 ఇయర్స్లో మంచి ప్రాఫిట్ రిటర్న్ చేస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈ కంపెనీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.